ఒక పడక గదిని డిజైన్ చేసేటప్పుడు పడక గది పొడవు వెడల్పులు గజాయానికి సరిపోయేట్టుగా ఉండాలని విశ్వకర్మ ప్రకాష్ లాంటి వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు ఆయాది గణితం ప్రకారం లెక్క కట్టుకోవడం అనేది వాస్తు శాస్త్రంలో ముఖ్యమైన విషయం. అందున ఒక పడక గదిని డిజైన్ చేసేటప్పుడు పడక గది పొడవు వెడల్పులు గజాయానికి సరిపోయేట్టుగా ఉండాలని విశ్వకర్మ ప్రకాష్ లాంటి వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఈ ఆయాది గణితం అంటే ఏంటి అంటే, దాదాపు అందుబాటులో ఉన్న ప్రాచీన వాస్తుశాస్త్రాలన్నీ కూడా, వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఆయాది గణితం గురించినటువంటి వివరణ చెప్పడం జరిగింది. ఈ ఆయాది గణితంలో ఆయాది అంటే ఆయము, ఆది అంటే మున్నగుగా గలవి, ఆయము మరియు కొన్ని విషయాలు అని అర్థం. ఈ ఆయమే ఇంపార్టెంట్ విషయం. ఆ ఆది అనేవి ఏంటివి? నక్షత్రం అని, అంశ అని, దిక్పతి అని, ఇట్లా. ఇందులో మయమతం, మానసార్ అనే గ్రంథాల్లో ఆయాది అంశాలను 6 అంశాలుగా చెప్పడం జరిగింది. దీన్నే షడ్వర్గ గణితం అంటారు. అదే విశ్వకర్మ ప్రకాష్లోకి వచ్చే వరకల్లా 9 అంశాలను చెప్పడం జరిగింది. దీన్ని నవవర్గ గణితం అని చెప్తారు. అదే కాకుండా మరికొన్ని వాస్తు శాస్త్ర గ్రంథాల్లో విశ్వకర్మ ప్రకాష్, మయమత్, మానసార్లో చెప్పినటువంటి షడ్వర్గ గాని, నవవర్గ గాని వైశాల్యం మీద డిపెండ్ అయి ఉన్నాయి. వైశాల్యం అంటే ఏంటి? ఒక పొడవు ఒక వెడల్పు ఉన్నప్పుడు L/B చేస్తే వచ్చేది ఏరియా. ఈ ఏరియాని పట్టుకొని లెక్కగట్టే పద్ధతి షడ్వర్గం లేదా నవవర్గ పద్ధతి. ఇవి కాకుండా పొడవు, వెడల్పు, బిల్డింగ్ ఎత్తుని అంటే వాల్యూమ్, ఘన పరిమాణాన్ని లెక్కగట్టి చేసే పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా చుట్టుకొలత, ఇంటి చుట్టుకొలత, సర్కంఫరెన్స్ అంటాం కదా, 2 పొడవులు 2 వెడల్పులు కలిపితే వచ్చే సర్కంఫరెన్స్. ఈ చుట్టుకొలత పైన ఆధారపడి ఆయాది గణితం లెక్కగట్టే విధానాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ బహుళ ప్రాచుర్యంలో ఉన్నది షడ్వర్గం లేదా నవవర్గ విధానంలో లెక్కగట్టే పద్ధతి. ఈ లెక్కగట్టాలంటే ఒక మానోపకరణం అంటే కొలత సాధన ఉండాలి కదా. ఈ కొలత సాధనానికి ప్రామాణికత ఏంటి అనే విషయాన్ని ఆలోచించినప్పుడు, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఒక దుస్తుల జత తీసుకోవాలనుకున్నాం. ఉన్న మనిషి కన్నా పెద్ద డ్రెస్ తీసుకున్నా ఇబ్బంది, చిన్న డ్రెస్ తీసుకున్నా ఇబ్బంది. సింపుల్ గా ఒక షూ పేరు తీసుకుందాం అనుకున్నాం. అవసరమైన దానికన్నా ఒక నంబర్ పెద్దదైనా ఇబ్బంది, ఒక నంబర్ చిన్నదైనా ఇబ్బంది. అంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఆ మానోపకరణంకి, ఆ మనిషికి సరిపోయే కొలతనే తీసుకోవాలి. అందుకని ఏం చెప్పారంటే, వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ఒక మనిషి యొక్క కుడి చేతి మధ్య వేలు మధ్య భాగాన్ని, కుడి చేతి మధ్య వేలు మధ్య భాగాన్ని అంగుళంగా చెప్పబడింది. ఇది కొన్ని గ్రంథాల్లో ఈ మందాన్ని కూడా అంగుళంగా చెప్పారు. మయమతం లాంటి బుక్ లో ఈ వేలు ఇట్లా మడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పొడవుని అంగుళంగా చెప్పారు. కాబట్టి అంగుళం అనేది ప్రామాణిక కొలతగా తీసుకోవడం జరిగింది. ఆయాది గణితం లెక్కగట్టేటప్పుడు అంగుళం అనేది ప్రామాణిక కొలత. అంగుళాల్లో తీసుకొని పొడవు ఇంటూ వెడల్పు చేస్తే వచ్చేటువంటిది వైశాల్యం. ఈ వైశాల్యాన్ని 8 చేత భాగించమన్నారు. ఏరియాని, దాన్ని క్షేత్రఫల్ అంటారు. క్షేత్రఫల్ని దేంతోని 8తో భాగించమన్నారు. 8తో భాగించేటప్పుడు శేషం ఎంత రావచ్చు అంటే, సాధారణ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ఎంత రావచ్చు అంటే శేషం 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 4, 5, 6, 7, 8 లేదా 0 ఇంతవరకు మాత్రమే రాగలుగుతాయి. ఏమేంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆర్ 0 ఇవి మాత్రమే రావడానికి ఉంటాయి శేషం. అంటే ఆయం ఎన్ని విధాలుగా చెప్పబడిందంటే 8 రకాల ఆయాలను చెప్పడం జరిగింది. ఈ 8 రకాల ఆయాలు ఏంటిగా చెప్పబడ్డాయి? ధ్వజాయం, ధూమ్రాయం, సింహాయం, శ్వానాయం, వృషభాయం, కరాయం, గజాయం, కాకాయం. ఇవి 8 ఆయాలు. ఇంటి నిర్మాణానికి
ఎక్కడెక్కడ వాడాలి మరి ఆయాన్ని? మొట్టమొదటిగా ఇంటి మొత్తం ప్లాన్ కి, అంటే బిల్డింగ్ యొక్క పొడవు వెడల్పులకు ఆయం లెక్క కట్టాలి. ఇది మొదటిది, ఫోర్మోస్ట్ థింగ్. అంటే ఏమేమి ఆయం రావాలి అంటే ఇంటి పొడవు కొలతని వెడల్పు కొలతని మల్టిప్లై చేస్తే, గుణిస్తే వచ్చేటువంటి క్షేత్రఫల్ని 8 చేత భాగిస్తే శేషం 1 గాని, శేషం 3 గాని, శేషం 5 గాని, శేషం 7 గాని రావాలి. ఇవి మాత్రమే ధ్వజాయం, సింహాయం, వృషభాయం, గజాయం, ఈ 4 ఆయాలు మాత్రమే పనికొస్తాయి. మిగతాయి ధూమ్రాయం గాని, శ్వానాయం గాని, కాకాయం గాని, కరాయం గాని పనికిరావు. మనం పనికిరావు అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్లకు సరి సంఖ్యలో ఉన్నటువంటి ఆయాలు పనికిరావు. ఎవరికి పనికొస్తాయి? ఒక సన్యాసికి ఒక మఠాన్ని నిర్మించాల్సి వచ్చింది. అప్పుడు మీరు 2, 4, 6, 8, 6, 0 ఇవి తీసుకోవాలి. అంటే వాటికి కూడా 2, 4, 6, 8 సున్నాలు కూడా ఎక్కడ వాడాలి అనేది వాస్తుశాస్త్రం చెప్పింది. మనం ప్రాథమికంగా అతి ముఖ్యంగా చెప్పుకునేది గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి నిర్మించేటువంటి ఇంటి గురించి వాస్తు మాట్లాడుతున్నాం. కాబట్టి 2, 4, 6, 8, 0 అనేవి పనికిరావు మనకు. సో ఇప్పుడు ధ్వజాయం, గజాయం, సింహాయం, తర్వాత వృషభాయం, ఈ 4 ఆయాలే పనికొస్తాయి. నెక్స్ట్, ఎవరికి దేన్ని వాడమన్నారు, ఎక్కడెక్కడ వాడమన్నారు? ఎక్కడెక్కడ వాడటం అంటే మొదటిది ఇంటి మొత్తానికి వాడతాం. 2, రూముల వారి విభజన చేసేటప్పుడు బెడ్రూమ్ యొక్క కొలతలు ఏ విధంగా ఉండాలి, ఒక డైనింగ్ రూమ్ యొక్క కొలతలు ఏ విధంగా ఉండాలి, ఒక పూజా మందిరం యొక్క కొలతలు ఏ ఆయానికి తీసుకోవాలి, లేదా ఒక మంచం యొక్క కొలతలు ఎలా తీసుకోవాలి, ఒక చైర్ ఇంటి యజమాని లేదా ఒక కంపెనీ యొక్క యజమాని కూర్చునేటువంటి చైర్ కొలతలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ విషయాలను ఆయాది గణితం ప్రకారమే చేయాలి. ఏమేం చూడాలి? బిల్డింగు, మెయిన్ డోరు, డోర్స్, విండోస్, రూమ్స్, టేబుల్స్, చైర్స్, గోడలకు పెట్టే పోస్టర్స్, ఫోటో ఫ్రేమ్స్ కూడా ఆయాది గణితం ప్రకారమే ఉండడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతుంది. అయితే ఏవేవి దేనికోసం వాడాలి? ఫస్ట్ ఉన్నటువంటి ఈ ధ్వజాయం అన్నిటికీ వాడొచ్చు. ఏ దిక్కుకైనా, ఏ పనికైనా, అంటే ఒక కర్మాగారానికి, ఒక ఇండస్ట్రీకి, ఒక ఆఫీస్కి, ఒక ఇంటికి, ఒక కార్ఖానాకి, దేనికైనా ధ్వజాయాన్ని వాడుకోవచ్చు. సర్వ విధాల శ్రేయస్కరమైనది ధ్వజాయం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సింహాయాన్ని దేనికి వాడమన్నారు అంటే బండ గుర్తు. సింహాయాన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాపర్టీస్, అంటే ఒక ఆఫీసులో ఒక ఎండి కూర్చునేటువంటి ఛాంబర్, అడ్మినిస్ట్రేటివ్ ఛాంబర్ అది. కాబట్టి మొత్తం కార్యాలయాన్ని నిర్వహించాలి అక్కడి నుంచి. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఛాంబర్ ని ఖచ్చితంగా సింహాయానికి లెక్క కట్టుకోమని చెప్పారు. గవర్నమెంట్ కార్యాలయాలు, అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తారు. కాబట్టి వాళ్ళు ఉండేటువంటి ప్లేసు ఖచ్చితంగా సింహాయానికి ఉంటే బాగుంటుంది. వాళ్ళు కూర్చునే చైర్, వాళ్ళ ముందు ఉండేటువంటి టేబుల్, ప్రతి ఒక్కటి కూడా సింహాయానికి లెక్కగట్టి, వాళ్ళ ముందు ఉండేటువంటి పోస్టర్ లేదా ఒక ఫోటో ఫ్రేమ్, ప్రతిదీ కూడా సింహాయానికి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటిది వృషభాయం. వృషభాయం వ్యాపారం, వ్యవసాయం చేసేటువంటి వాళ్లకు, బిజినెస్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఒక చోటు నుంచి వస్తువులు తీసుకొచ్చి ఇంకో చోట అమ్ముతుంటారు, లేదా వ్యవసాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనుల్లో ఉన్న వాళ్లకు వృషభాయం అనేటువంటిది చాలా మంచిది అని చెప్పడం జరిగింది. మరి 4వదైనటువంటి గజాయం దేనికి వాడాలంటే, గజాయం ఉత్తర దిశను చూపెడుతుంది. ఈ ఉత్తర దిశ అనేది జలస్థానం. కాబట్టి జలస్థాన నిర్మాణాల కోసం, మెయిన్ గా బెడ్రూమ్ ఏర్పాటు కోసం, లేదా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం కోసం, లేదా ఇప్పుడు ఇళ్లలో థియేటర్స్ కడుతున్నాం, ఏది హోమ్ థియేటర్స్ ఇస్తున్నారు. ఆ హోమ్ థియేటర్ యొక్క మెజర్మెంట్స్ గజాయానికి సరిపోయేటట్టుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదా బార్స్, పబ్స్, ఇలాంటివన్నీ కూడా గజాయానికి లెక్క కట్టాలి. ఒక ఇంట్లో అయితే చాలా ఇళ్లలో బార్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ ఏర్పాటు చేసే వాటిని ఈ కొలతలకు మెజర్ చేసుకోవడం కరెక్ట్ అయిన సరైన పద్ధతి అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక్క విషయమే కాదు, ఆయాది గణితం మాత్రమే కాదు,
వాస్తులో మనం ముఖ్యంగా పరిగణించవలసిన అనేక విషయాల్లో ఆయాది గణనం కూడా ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి ఆయాది గణితం ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉంటే మిగతా అన్ని తప్పు ఉన్నాయి ఏం కాదంటే కాదు. ఇది బాగుండాలి, మిగతా అన్ని విషయాలు బాగుండాలి. కాబట్టి ఆయాది గణితం లెక్క చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఎవరి బెడ్రూమ్ కి ఇస్తున్నాం, ఎవరి ఆఫీస్ రూమ్ కి ఇస్తున్నాం, లేదా ఎవరి కార్యాలయానికి ఏర్పాటు చేస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.